పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన రాజకీయ జీవితం ఎలా ఉందో, ఎలా గడిచిందో, 10 ఏళ్ల పాటు ఒక యుద్ధాన్ని చేసి ఎలా అధికారంలోకి వచ్చారో, వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఆయనలో కావచ్చు, ఆయన పార్టీలో కావచ్చు, అధికార పార్టీకి అయితే సాధారణంగానే వచ్చిన తర్వాత చాలా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా సరే అప్పటి వరకు చెప్పాంలే, ఇప్పుడు ఏం చేయాలి అని ఒక చేద్దాంలే అనేటువంటి ఒక నెగ్లిజెన్సీ కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ గారిలో నిన్న ఆయన పిఠాపురంలో మాట్లాడినటువంటి మాటలు, ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ పొల్యూషన్ ఇష్యూ కావచ్చు, ఇంత ఫాస్ట్గా అసలు ఆయనకి తెలిసి ఒక 15 రోజులైంది. దాని మీద ఒక కమిటీ వేసి కలెక్టర్లు పంపించి వాళ్ళని శాంతింపజేసి మళ్ళీ ఆయన ఆ సమస్య తీర్చడానికి ఒక బహిరంగ సభ పెట్టి, ఎస్ నేను మీకోసం నిలబడ్డా, నేను మీ సమస్యలు తీర్చకపోతే నేను రాజకీయాలే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పినటువంటి గట్స్ ఉన్న నాయకుడు ఈ దేశంలో నేను నిన్నే మొట్టమొదటిసారి చూశాను. అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి నాయకుడు నాకు తెలిసి ఈ దేశంలో ఎవరూ లేరనే చెప్పాలి. అధికారంకి వచ్చే వరకు ఎవరో ఎన్నో రకాలుగా మాటలు చెప్తారు, కానీ అధికారంకి వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ప్రజల సమస్యలు తీర్చే అవకాశం ఉండి కూడా చేయలేనటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పెంచాలనో తగ్గించాలనో నాకైతే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి పదే పదే ఆయన గురించి మనం చెప్తున్నాము, చూపిస్తున్నామంటే ఆయనలో ఉండేటువంటి నిజాయితీ, ఆయనలో ఉండేటువంటి ఒక నిబద్ధత ఇంత బలంగా ఇంత దృఢంగా ఉంటుందా అని నిన్న ఆయన మాటల్లో చాలా కసి కనిపించింది. నేను అధికారంలోకి వచ్చాను కదా, ఇంకా మీకు చేయవలసినటువంటి పనులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తాను తప్ప తక్కువ చేయను. కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి అక్కడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి కోత సమస్య, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు, ఇంకొకటి అయ్యారు, కానీ ఎవరి వల్ల కాలా. మహా అయితే ఆ ఇల్లు కూలిపోయిందా, ఇల్లు సముద్రంలో కలిసిపోయిందా, తీసుకువెళ్ళి ఇంకో చోట ఇవ్వటం ఇంకోటి చేశారు తప్ప దానికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచన చేయలేకపోయారు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలతో, కొన్ని వందల కోట్ల రూపాయలతో ఉండేటువంటి ముడిపడినటువంటి సమస్య అది. దాన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చినా అంత పెట్టి డబ్బులు మనం ఎక్కడ చేపిస్తామయ్యా అనేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎవరూ కూడా దాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉండదు. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ సమస్య అక్కడ ఉందని కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే తెలిసింది. అవునో కాదో అక్కడ ఉన్నటువంటి ప్రజలకే తెలుసు. ఆయన వచ్చిన 1 ఇయర్లోనే ఐఐటి నిపుణులను పిలిపించుకుని ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది, ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి, దీనికి నిధులు ఎలా తీసుకురావాలి, ఏ రకంగా మనం సమకూర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ఆయన సంవత్సరంలోనే క్యాలిక్యులేట్ చేయించారు. అంతేకాదు దానికి ఒక రిపోర్టు పట్టుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టి, సార్ మాకు ఇన్ని కోట్లు కావాలి, లేదా నాకు ఎన్ని కోట్లు మనకి వర్కౌట్ అవుతుందో చెప్పండి, నేను మిగతావి ఎలా సమకూర్చుకోవాలో చూసుకుంటా, నాకు ఇది పూర్తి అవ్వాలి అని చెప్పి అల్టిమేటం ఇచ్చారంటే కేంద్రానికి. మరి ఆలోచించండి. సో అంత బలంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి నిలబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని తగ్గించాలి, ఆయన రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాటి శక్తులు చాలామంది ఉన్నారు కుట్రలు చేయడానికి. వాళ్ళు మొన్న ఆ కాలుష్యానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అడిగారు. అసలు ఇది నేను రావటం వల్ల ఏమన్నా స్టార్ట్ అయిందా, నేను వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో లేదా నా నిజాయితీ మీ ముందు చూపించుకోవాలనో అడగట్లేదు, క్లియర్గా అడుగుతున్నాను. ఈ సమస్య నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా, అంతకు ముందే ఉందా అని అడిగితే అక్కడ చాలా క్లియర్గా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆ కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు, జనాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఒక కంపెనీ పెట్టారండి. ఆ కంపెనీ నుంచి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి ఆ కంపెనీ స్టార్ట్ చేసేసి వ్యర్థాలన్నీ సముద్రంలో వదిలేయటం స్టార్ట్ చేసేసారు. అంటే పర్మిషన్స్ అన్నీ ఇవ్వటం, తీసుకోవడం అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినాయి. అది ఎవరిది ఏంటి అని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా, ఆ కంపెనీల పేర్లు కూడా మనం ఉదాహరించాల్సిన అవసరంలా. సో ఒక సమస్యని పవన్ కళ్యాణ్ గారి మీద వదిలేస్తే దాన్ని భుజానికి ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు మోసేటువంటి విధానం చాలా అద్భుతమనే చెప్పాలి. ఒక సమస్యపై ఒక మీటింగ్ పెట్టి, ఇంత బహిరంగ సభ పెట్టి నేను మీకు తీరుస్తున్నా అని చెప్పటం, దాన్ని కూడా ఇంత టైము అంత టైం అని కాదు, నాకు 100 రోజులు టైం ఇవ్వండి, ఈ 100 రోజుల్లో నేను ఏ రకంగా దీన్ని క్లియర్ చేసుకురావాలి అలా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కంపెనీలని బయటికి పొమ్మంటే కుదరదు. అవి వైసీపీయా ఇంకొకటివా ఎవరియా అనే మనకు అనవసరం. దానివల్ల మనకు ఉపాధి వస్తుందా లేదా, దాని ఇంపాక్ట్ మళ్ళీ మిగతా కంపెనీల మీద పడుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా వింటారు, వాళ్ళకి ఏ రకంగా చెప్తే వింటారు, అలాగే ఎంప్లాయ్మెంటు కావాలి, ఎన్విరాన్మెంటు కావాలి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఇవి నేను ఏర్పాటు చేస్తాను, నాకు 100 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి డేట్తో సహా, అంటే 100 రోజులు ఇంత టైం పీరియడ్
పక్కా చెప్పినటువంటి నాయకుడు ఎవరైనా ఉంటారా? అంతేకాదు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి అది ఇప్పటితో అయిపోయేది కాదు. ఎందుకంటే ఒక రోజు 2 రోజుల్లో నైట్కి నైట్ కట్టేసేది కాదు. ఒక ఇల్లే మనం ఒక రోజు లేదా ఒక సంవత్సరంలో నిర్మాణం చేయలేం. అలాంటిది వాల్ అనేది సముద్ర ఆటుపోటుని తట్టుకుంటూ వెదర్కి అనుకూలంగా అక్కడ ఉండేటువంటి దాన్ని డిజైన్ చేసుకుంటూ ఆ సమయంలోనే దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిధులు శాంక్షన్కి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అయినా కూడా నా టర్మ్లోనే ఈ టర్మ్లోనే ఈ 5 ఏళ్లలోనే మీకు ఆ సమస్యను పూర్తి చేయించే బాధ్యత నాది. ఆ సమస్య నేను తీర్చకపోతే నేను రాజకీయాల్లోంచే వెళ్ళిపోతాను అనుకునేటువంటి ఒక భరోసాని వాళ్ళలో ఇచ్చారంటే గట్స్ ఉండాలి. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన గురించి చెబితే 10 మందిలో ఇంకొకళ్ళకైనా సరే ఒక సమస్య మీద నిజాయితీగా నిలబడేటువంటి ఒక్క వ్యక్తి వచ్చినా చాలు అలాంటి నాయకుడి నుంచి స్ఫూర్తి పొందటం. ఆయన ప్రజల కోసమే ఆయన జీవితాన్ని ఇంత బలంగా పణంగా పెట్టారు అని చెప్పడానికి నిన్న పిఠాపురం సభే చెప్పాలి. పిఠాపురం అనేది ఏదో అద్భుతంగా ఉండిపోయిందనేది లేదు. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. అనేకమైనటువంటి చెప్పాలంటే అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ పనులు సరిగ్గా జరగలేదు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే సమస్యలే ఒక ప్రత్యేకమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చే పవన్ కళ్యాణ్ గారికి. అటు ఇంట్లో ఎవరి ఇంట్లో ఏ సమస్య ఉన్నా పిల్లలకి సంబంధించా లేదంటే ఈగదా వాళ్ళు చదువుకోవటానికా లేదంటే స్కూల్లో వాటర్ ప్యూరిఫైలా ఇంకొకటా అని ఆయన సొంత డబ్బులతోనే ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే, ప్రభుత్వ నిధులే 300 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టారంటే, ఇంకొక 300 కోట్లు ఓన్లీ ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టబోతూ మిగతా ఇంకొక 2వ సంవత్సరంలో ఎన్ని కోట్లు ఖర్చు పెడతారనేది ఆలోచించండి. డెఫినెట్గా చెప్తున్నాను కదా, పిఠాపురం ప్రజలు ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు మేము ఒక గొప్ప నాయకుడిని దేశంలోనే గెలిపించుకున్నామే అనే ఒక గర్వంతోనే ఉండేలా చూసుకుంటారు తప్ప ఇంకొక స్థాయికి మిమ్మల్ని తగ్గించరు, ఆయన తగ్గరు కూడా. మిమ్మల్ని గర్వంగా మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మీరు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో దానికి మీరు తలెత్తుకుని ఉండేలాగానే మీ నియోజకవర్గాన్ని దేశానికి కాదు ప్రపంచానికి పరిచయం చేస్తారు.